నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు హౌలగాడు పాగగాడు దేడి మానగాడు రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది, మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్ష మందిలో పండగకి తొక్కుతున్నా. నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము. ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క పొట్టిగా లెక్క అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు హౌలగాడు పాగగాడు దేడి మానగాడు రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది, మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్ష మందిలో పండగకి తొక్కుతున్నా. ఈ బాల్కస్మన్ అనేవారు నువ్వెవనివా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా, మదమా, డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక కనుక మందమై షేర్లొస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు. ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం, నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభు భక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్లా కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడుతావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికైనా వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతా ఉన్నావు కొడుక. నీ సంగతి తెలుస్తారు. అదే పెద్దపల్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చి కొడతారు కొడుక. ఏమనుకుంటున్నావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతావు. వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉరికిస్తాం. ఏమనుకుంటున్నావు? ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఇలా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాల్కసుమన్ను పొలిమేర దాటి కదక మెట్టుపల్లికి పోయేదాకా ఉరికిచ్చి కొట్టాలని